రేవంత్ సర్కార్ దావోసు పెట్టుబడులన్నీ కూడా ఫేక్ అని తేలడంతో విదిన్ ద కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, ప్రధానంగా ఏ చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా? ఎందుకంటే ఇప్పటికే దావోస్ పెట్టుబడుల వీటన్నిటికి సంబంధించి కూడా ఇదంతా ఫేక్ అనే ఒక క్లారిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఏం చర్చించుకుంటున్నారు? ప్రధానంగా ఇప్పుడు జపాన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మరి ఈ పెట్టుబడులకు సంబంధించి కాంగ్రెస్ లో నేతలు ఏమనుకుంటున్నారు? ఇప్పటికే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అనేక అంశాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఏం మాట్లాడుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలకైతే పోయి తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో ఆనాడు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ నేతృత్వంలో వేల కోట్ల పెట్టుబడులు అయితే వచ్చాయి. 10 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున కంపెనీలు తెలంగాణ వైపు చూశాయి. ఈ నేపథ్యంలో అంతకంటే ఎక్కువ తేవాలి పెట్టుబడులు, అప్పుడున్నటువంటి రికార్డును బ్రేక్ చేయాలని చెప్పడంలో భాగంగానే ఈ హడావుడి అయితే జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి అప్పటికప్పుడు పుట్టగొడుగులా పుట్టుకొచ్చినటువంటి కంపెనీలకు వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు ఇక్కడ అని చెప్పి చూపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సూచించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కంపెనీలను కూడా ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే గొప్పలకు పోయి ఇబ్బందులు పడుతున్నాడు రేవంత్ రెడ్డి. లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని ప్రచార హడావిడి అయితే చేసుకుంటున్నారు. కానీ అవి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు అన్నటువంటి చర్చ అయితే పార్టీలో బలంగా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలతో ఈ 16 నెలల కాలంలో ప్రభుత్వం అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొందన్నటువంటి భావన కాంగ్రెస్లో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే అందరితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం కంచె గచ్చిబౌలి ఎపిసోడ్ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఏ మంత్రి కానీ ఇతర నేతలు, ఆయనకు సంబంధించినటువంటి నేతలు మినహాయిస్తే ఇంకా ఇతర నేతలు, మంత్రులు ఎవరు ఆ విషయంలో నోరు విప్పలేనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇలా చాలా విషయాలు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయితే బూమ్రాంగ్ అవుతూ ఉన్నాయి. వరుసగా మూసి కానించి హైడ్రా, లగచర్ల అటువంటి అంశాలే కాకుండా అనేక అంశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి ఏకపక్షంగా తీసుకుంటున్నారు. మరోవైపు ఆయనకున్నటువంటి అనుభవ రాహిత్యం వల్ల కూడా సమస్యలు తలెత్తుతున్నాయనేది కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సీనియర్లను సంప్రదించడం లేదు, సీనియర్ మంత్రులను చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు అయితే తలెత్తుతున్నాయనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. అందులో పెట్టుబడుల అంశం కూడా ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దావోస్లో ఏదైతే స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి కంపెనీ, వాళ్ళ సోదరుని కంపెనీకి సంబంధించి అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి కంపెనీ, అటువంటి కంపెనీతో 1000 కోట్ల పెట్టుబడులు అని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ ఉర్సా కంపెనీకి సంబంధించినటువంటి అంశం కూడా దీనికి కొంత ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉంది అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఆ కంపెనీ వెనుక వారు ఉన్నారన్నటువంటి ప్రచారం అయితే కాంగ్రెస్లో జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖలో 59 ఎకరాలు కూడా భూమి కేటాయించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి రిమోటు చంద్రబాబు చేతిలో ఉంది, ఆయన డైరెక్షన్ మేరకు ఇక్కడ యాక్షన్ జరుగుతున్నటువంటి ప్రచారం కూడా కాంగ్రెస్లో జరుగుతూ ఉంది. ఎందుకంటే 16 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు అయితే ఇబ్బంది తలెత్తా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో తప్పుడు నిర్ణయాల వల్ల అనేక సమస్యలు అయితే వస్తున్నాయనేది కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇటు పెట్టుబడుల అంశం కావచ్చు, లేదా ప్రభుత్వం పరంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఉనికి ప్రమాదం వస్తుందన్నటువంటి భావన అయితే క్యాడర్లో ఉంది. ఆ మేరకు అధిష్టానానికి కూడా ఎప్పటికప్పుడు నివేదికలు వెళ్తున్నాయి. అందులో కంచగచ్చిబౌలి అంశాన్ని ప్రధానంగా తీసుకుంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం వల్ల సమస్య తలెత్తింది. రాహుల్ గాంధీకి, అటు మల్లికార్జున ఖర్గేకు ట్విట్టర్ వేదిక కావచ్చు, ఇతర రూపాల్లో కావచ్చు వారికి నిరసనలు అయితే వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో స్వయంగా అధిష్టానం రంగంలో దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అనే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల పార్టీ ఇమేజీ మరింత పెరుగుతూ ఉండాలి. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీని ఏ రకంగా కాపాడుకోవాలి, ఏ రకంగా పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులను కాపాడుకోవాలి, అందరితో ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరితో సఖ్యతతో వ్యవహరించడం, సమన్వయంతో ముందుకు పోకుండా ఈ బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి మొండి వైఖరి వల్ల, కేవలం రేవంత్ రెడ్డి మొండి వైఖరి కారణంగానే ఆల్రెడీ పార్టీ ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి ఉంది. సో ఇది ఇట్లానే కొనసాగితే ఏం జరిగినా కూడా రేవంత్ రెడ్డి వైఖరిలో మార్పు రావట్లేదు. ఇట్లానే కొనసాగితే పార్టీకి నష్టం జరగడంతో పాటు రేవంత్ రెడ్డి కూడా కష్టాలు తప్పవు అనే ఒక చర్చ ఏమైనా నడుస్తుందా?
రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పట్ల కాంగ్రెస్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. నేనైతే ముఖ్యమంత్రి అయ్యాను, పార్టీ ఏమైతే నాకేంటి అన్న తీరులో పోతున్నారన్న వాదన పార్టీలో బలంగా చర్చ జరుగుతోంది. అందుకు ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నరేందర్ రెడ్డి పోటీ చేశారు. ఆ వేదికగా కామారెడ్డి సభలో ఆయన మాట్లాడుతూ నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా నా ముఖ్యమంత్రి సీట్ ఎటు పోదు అని చెప్పి ప్రచారంలో స్వయంగా ఆయన మాట్లాడినటువంటి మాట కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆ రకంగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏంటి పోటీ అయింది, నేనైతే ముఖ్యమంత్రి కావాలనుకున్నాను అయ్యాను అన్న తీరుగానే పోతున్నారు అన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఇది క్షేత్రస్థాయిలో కూడా ఈ రకమైనటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేయడం లేదన్నటువంటి చర్చ అయితే పార్టీలో జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని అంటిపెట్టుకుని ఉన్నవారైతే తీవ్రంగా మనోవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవహరించారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా క్షేత్రస్థాయిలో క్యాడర్లో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా మున్సిపాలిటీలో ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పోటీ చేయడానికి అభ్యర్థులు అయితే కార్యకర్తలు జంకుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి ఫేవర్గా ఉంటాయి, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఉల్టా ఉన్నటువంటి పరిస్థితి. పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదన్నటువంటి చర్చ అయితే క్షేత్రస్థాయిలో జరుగుతుంది. అందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం, రెండోది ఈ హడావుడి తన వ్యక్తిగత ఇమేజ్ను ప్రచారం కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా పార్టీకి ఇబ్బందులు తలెత్తున్నాయని ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికి వైపు ఇప్పుడు అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. వడగండ్ల వాన ఉంది, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వడ్లు కొనుగోలు జరగడం లేదు. రెండోది ఎండ తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అన్నిటి మీద ఎవరు సమీక్ష కానీ లేకపోతే వాటి మీద దృష్టి పెట్టడం కానీ లేదా వడగండ్ల వాళ్ళకు నష్టపోయిన రైతుల దగ్గరకు వెళ్ళి పరామర్శించడం కానీ అటువంటివి ఏవి జరగడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యమంత్రి జపాన్ టూర్లో ఉన్నారు, ఇటు మంత్రులు వారు అందుబాటులో లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. వైపు ఇతర కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ రైతులకు, ప్రజలకు వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర కావచ్చు లేదా వడగండ్ల వాన వల్ల వచ్చినటువంటి ఇబ్బంది వల్ల కానీ రైతులను ఓదార్చిన పరిస్థితులు అయితే లేవు. దీనివల్ల పార్టీ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుందనేది కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మున్ముందైనా దీన్ని కొంత కోఆర్డినేషన్ చేసుకొని సీనియర్లకు సంబంధించి ఒక సమిష్టిగా ముఖ్యమంత్రి వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులోనైనా పార్టీపై ఎఫెక్ట్ పడదన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది.